డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని విజయనగరం జిల్లాలో ఉన్న అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రారంభించారు. ఆ పథకంతో జిల్లాలో 18 జూనియర్ కళాశాలలో 4666 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుతుందని కలెక్టర్ బిఆర్ అంబేద్కర్ స్పష్టం చేశారు. అంతకు ముందు మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించిన కలెక్టర్ ఇంటర్ విద్యార్థులతో సహపంక్తి భోజనం చేశారు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. కళాశాలకే పరిమితమైనటువంటి మధ్యాహ్న భోజనం పథకం అయితే జూనియర్ కళాశాలలు కూడా కూటమి ప్రభుత్వం అయితే ఇచ్చే ఆదేశాలు అయితే జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే విజయనగరం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి జూనియర్ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అయితే అమలు చేసేందుకు అన్ని చర్యలు అయితే తీసుకుంది. అయితే మనం చూస్తున్నాం ఇక్కడ విజయనగరం పట్టణంలో ఉన్నటువంటి ఒక కళాశాలలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని అట్టహాసంగా ఏర్పాటు అయితే చేశారు. అయితే ప్రధానంగా చూసుకుంటే కనుక ఏదైతే ఈ పథకానికి డొక్కా సీతమ్మ అనే నామకరణం చేశారు. మనతో ఇక్కడ కొంతమంది విద్యార్థులు ఉన్నారు, అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, కేవలం పాఠశాలలకే ఈ మధ్యాహ్న భోజనం పథకాన్ని అయితే అమలు చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జూనియర్ కళాశాలలో కూడా ఈ మధ్యాహ్న భోజనం పథకం అయితే అమలు చేసేందుకు అన్ని చర్యలు చేశారు. ఇప్పుడు భోజనం పెట్టడం వల్ల మీకు ఏ విధంగా ఉంది ఏంటి? అసలు నేను చీపురుపల్లి రాజం దగ్గర నుంచి వస్తున్నానండి. మా అమ్మ వాళ్ళు చాలా మధ్యతరగతి కుటుంబాలకి చెందిన వాళ్ళు. మేము చాలా అక్కడ అంటే నేను ఇక్కడ మహారాజా సాంస్కృతిక కళాశాల సంగీతం నృత్య కళాశాలలో సంగీతం నేర్చుకోవడానికి వచ్చి ఇక్కడ చదువుతున్నానండి. ఇక్కడ హాస్టల్లో ఉంటున్నాను. రోజు మధ్యాహ్నం పూట భోజనం కోసం హాస్టల్కి వెళ్ళి వచ్చేసరికి టైం సరిపోవట్లేదు. అది కాక మేము వెళ్ళేసరికి టైం అయిపోతుంది. అక్కడ ఫుడ్ చాలామందికి సరిపోవట్లేదు కూడా. ఇలాంటి నాలాగా ఎంతోమంది స్టూడెంట్స్ చాలా బాధపడుతున్నారు. చాలా కష్టం అవుతుంది. కాబట్టి ఇలాంటి ప్రోగ్రామ్ని మాకు తెచ్చినందుకు సీఎం గారికి చాలా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మొత్తం మీద ఏదైతే ఎక్కడ ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులకి ఇది మేలు కలిగించే పరిస్థితి అయితే కల్పిస్తుంది. ఇక్కడ పాఠశాలలో కాకుండా కేవలం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కూడా చదివిన వాళ్ళకి కూడా ఈ పథకం అమలు చేయడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పేసి విద్యార్థులు చెప్తున్నారు. మనతో పాటు విజయనగరం జిల్లా కలెక్టర్ అంబేద్కర్ గారు ఉన్నారు, అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, అసలు ఈ మిడ్ డే మీల్స్ ఇది పెట్టడం వల్ల ఎంతమంది లబ్ధి పొందే అవకాశం ఉంది ఏంటి సార్? ఇప్పుడు నిన్నటి వరకు హై స్కూల్ వరకు పరిమితమైన ఈ మధ్యాహ్నం భోజన పథకం డొక్కా సీతమ్మ గారి మధ్యాహ్న భోజన పథకం ప్రభుత్వం వారు గవర్నమెంట్ జూనియర్ కాలేజీలకు కూడా దాన్ని విస్తరింపజేయడం, తద్వారా మన జిల్లాలో విజయనగరం జిల్లాలో 18 కాలేజీల్లో గవర్నమెంట్ జూనియర్ కాలేజీల్లో 4666 మంది విద్యార్థులకి ఇది లబ్ధి చేకూరుతుంది. ఈరోజు ఇక్కడ జిల్లా వ్యాప్తంగా దీన్ని ప్రారంభించడం జరిగింది. మనం దీన్ని పిల్లలందరూ కూడా సహజంగా గవర్నమెంట్ జూనియర్ కాలేజీ అనగానే పేద విద్యార్థులు ఎక్కువ ఉంటారు. వీళ్ళందరూ కూడా చాలా మంచి జరిగిద్దని మేము భావిస్తున్నాం. మొత్తం మీద కలెక్టర్ గారు సహపంక్తి విద్యార్థులతో సహపంక్తి భోజనాలు చేసి చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ కార్యక్రమం జరగడం ఎంతో ఆనందకరమైనవి. అలాగే విజయనగరం జిల్లాలో ఎక్కువ శాతం ఏంటంటే గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా ఇంటర్ చదివే విద్యార్థులు పూర్తి స్థాయిలో ఇక్కడికి వచ్చి ఇబ్బందులు పడే పరిస్థితి. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యార్థులకు ఆ కష్టాలు తొలగిపోయిన నేపథ్యంలో ఇక్కడ అందరికీ విద్యార్థులకి నాణ్యమైన భోజనాన్ని అందించే దిశగా కూటమి ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ఉమామేశ్వరతో శ్రీధర్, HM TV విజయనగరం.